మహిళ హత్య కలకలం రేపుతుంది. అనుమానంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో పిల్లల ముందే దాడి చేశాడు. అడ్డుకున్న కుమార్తెని మంటల్లో తోసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నల్లకుంటలో చోటు చేసుకుంది. కేకలు విని స్థానికులు స్పందించారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందినట్లుగా సమాచారం. కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా హుజూరాబాద్ కి చెందిన వెంకటేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు కుమార్తె కుమారుడున్నారు. అనుమానంతో భార్యను వేధించాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తాను మారుతానని నమ్మించి తీసుకొచ్చాడని తెలుస్తుంది. ఆమె హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజులకే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత పరారైన నిందితుడిని పోలీసులు 12 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగా కొన్నుండా మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిండు అమ్మాయిని. ఆ బండి అమ్మేసుకున్నాడు. అమ్మ చెప్పకుండా ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మాకు తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు. ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు. పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మాయి దగ్గర పిల్లలు సోకి పని ఇది వచ్చేది. హైదరాబాద్ నల్లకుంటలో మహిళా హత్య కలకలం రేపుతుంది. అనుమానంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో పిల్లల ముందే దాడి చేశాడు ఆ భర్త. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నల్లకుంటలో భారీ మొత్తంగా కూడా అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక కసాయి భర్త తన భార్యని మొత్తంగా కూడా పెట్రోల్ పోసి అంటిపెట్టినటువంటి ఘటన ఆ నల్లకుంటలో చోటు చేసుకుంది. అయితే నల్గొండ జిల్లాకు చెందినటువంటి హుజూరాబాద్ గ్రామానికి చెందినటువంటి ఆ వెంకటేష్ తన భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా నల్లకుంటగా అయితే పరిధిలోన నివాసం ఉంటున్నాడు. నివాసం ఉంటున్న క్రమం లోపల ఇద్దరి మధ్యలో కొన్ని మనస్పర్ధాలు కూడా ఏర్పడ్డాయి. మనస్పర్ధాలు ఏర్పడడం చేత భార్యను రోజు కూడా హింసించేవాడు. భార్య పైన అనుమానం పెంచుకొని రోజు కూడా ఆమెని దూషించేవాడు అంటూ కూడా చెప్తూ ఉన్న క్రమం లోపల అయితే ఆ యొక్క వేధింపులు తాళలేక భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే భర్త మళ్ళీ తన దగ్గరికి వెళ్ళేసి ఇంకొకసారి నా నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానంటూ కూడా చెప్పేసి భార్యని అక్కడి నుండి పిల్లల్ని కూడా హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్కు తీసుకొని వచ్చిన తర్వాత కూడా భార్య తరచూ ఫోన్లో మాట్లాడేది అంటూ కూడా అనుమానం పెంచుకున్నటువంటి భర్త అయితే మనస్తాపానికి గురై ఆమె పైన ఒంటి పైన పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి పిల్లలు, పెద్ద కూతురు కూడా అక్కడే ఉన్నటువంటి సమయం లోపల కూతురు అయితే అడ్డుకునే పోయే కూతుర్ని కూడా అదే మంటలో తోసేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. అదే హుటాహుటిన ఆ కేకలు విని స్థానికులందరూ వచ్చారు. స్థానికులు రాగానే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ నిందితుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అక్కడి నుంచి పరారీ కావడం జరిగింది. హుటాహుటిన ఆ యొక్క కూతురుని ఆసుపత్రికి తరలించారు. కూతురు పరిస్థితి అయితే కాస్త విషమంగానే ఉంది. అక్కడికక్కడే భార్య మృతి చెందిన సంఘటన చూసాము. ఈ విషయం పైన స్థానికుల నుండి సమాచారం అందుకున్నటువంటి నల్లకుంట పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి వెంకటేష్ ని మొత్తంగా కూడా అక్కడ పరారైనటువంటి వెంకటేష్ కు ఆచూకీ కోసం స్థానికంగా ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక భర్త పైన గత కొన్ని రోజులుగా అనుమానం పెంచుకున్నటువంటి వెంకటేష్ ఘాతుకానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.